శంకరా నాద శరీరాపరా వేద విహార ఏంటే ఏమిటండి ఎమోషను? నా ఎమోషన్ కారణం మల్లిగాడనే. వాడు నా గుండెల్లో మేల్కొని తిరుగుతున్నాడే. వెళ్ళు, ఇవాళ ఆ మల్లిగాడి సంగతి ఏంటో తెలిసేయాలి. ఆ ప్రెసిడెంట్ గారు ఎక్కడున్నాడో పట్టుకో. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి నీళ్ళు వస్తుందా అంటే నీళ్ళు రావట్లేదు. నువ్వేమైనా పని చేసావా? నీళ్ళు వసుకోవాలంటే రావాల్సింది నీళ్లు కాదు. దొంగ సచ్చినోడా, సిగ్గులేదు? నాకు ఇలాంటి వాళ్ళకి సిగ్గేది. ₹99,999 మాత్రమే. మళ్ళీ నేను ఈ ఉంగరం పెట్టుకుంటే రాయలసీమలో నంబర్ 1 ఫ్యాక్టరీస్ అవుతున్నా సామె. పిచ్చివాడ, ఐశ్వర్యకి మనమే పెట్టాం రాయి. ఐశ్వర్య రాయి అయిపోయింది. స్వామి నేను నిన్నే నమ్మినా స్వామి. వచ్చా స్వామి? శుభోదయం. లాభం. అమ్మ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. లోపలికి వెళ్ళండి. రా ప్రెసిడెంట్, రా రా రా, కూర్చో కూర్చో. ఇదేంటిది? సినిమా స్క్రిప్ట్. రింగ్ రాజా, ఆ మల్లిగాడు గొడవ ఉందట, మీటింగ్ అని చెప్పి ఆ పోజారు దొబ్బుతున్నాడు. నడు వెళ్దాం. అయ్యో, వంకర సత్యం గారు సిగరెట్ తిరగేసి కలుస్తున్నారు. వీడికి నా శివుడు ముందు మందు కొడుతున్నావు. శివుడు ఎక్కడాడో చెప్పు, అక్కడికి వెళ్ళి తాగుతాను. ఏదో ఫిలాసఫీ ఆపరా. ప్రెసిడెంట్ సెక్రటరీ చెప్తున్నాను, ఇవాళ మీటింగ్ కండక్ట్ చేసి వాడి సంగతి తేల్చి అవతల పడేసేయండి. ఈ కాలనీలోని రత్నాల లాంటి మొగుళ్ళకి, పగడాల లాంటి పెళ్ళాలకి ఈ గోకే రింగురాజా నమస్కారం. పబ్లిసిటీ ఆపి ముందు ఆ మల్లిగాడి సంగతి చూడండి. 10 సంవత్సరాల నుంచి రెంట్ కట్టమని అడుగుతుంటే వాడు నా చేత వంట చేయిస్తున్నాడు. ఇప్పుడు వాడు వచ్చిన తర్వాత వాడు పొట్ట చేసి పేగులు తీసి మెళ్ళ వేసుకుని రుద్రమేణ వాయిస్తారు. ఇప్పుడు మ్యూజిక్ ఎందుకులేండి? ఇదిగో మళ్ళీ జోలికి వచ్చారంటే మాత్రం మేము ఊరుకోం. మళ్ళీ వచ్చేస్తున్నాడు. హాయ్ ఆంటీస్, ఏంటి మీటింగ్ పెట్టారు? నిన్ను ఇల్లు ఖాళీ చేయించాలని మళ్ళీ. చా మీ ఆయన ఎక్కడ? ఒక నిమిషం. ఈ సెల్ ఫోన్ నా ప్రాణం తీసేలా ఉంది. నా పెళ్ళం. ఇదిగో శివయ్య, నన్ను మల్లిగాడికి అంటపడకుండా చూడవయ్యా. నువ్వు ఉన్నావయ్యో. ఇదేంట్రా, కొంపలో ఉండాల్సింది కంపలో దూరావు. నా మెడలో గోల్డ్ చైన్ పడిపోతేను. మరి ఇదేంట్రా, ఇక్కడ ఉందా నా బంగారం? అమ్మితే ఎంత వస్తుందిరా? నీకో రోజు తాగుడికి వస్తే నాకు 4 రోజులు ఖర్చులకు వస్తా. అమ్మేసి మా ఆవిడకు ఉమ్మేద్ది. వీళ్ళ మీటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు నా మీటింగ్ ఉంది. మీరు వెళ్ళండి. నువ్వు రారా. కుమ్మే మళ్ళీ. ఇప్పుడు చెప్పండి రా, మీ మీటింగ్ సారాంశం ఏంటి? ఏం లేదు, మళ్ళీ రంగురాళ్ళు వాటి ప్రాముఖ్యత గురించి చెప్పాలని. నేను ఇల్లు ఖాళీ చేయించాలంటే పంతులు మీటింగ్ పెడితే మేము అందరం అటెండ్ అయ్యాం. మల్లిబాబు నువ్వు బాగా టైర్ అయిపోయావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకుని మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తారు? డట్టి పిక్చర్ చూపిస్తారా? రోజు నేను పడుకోబోయే ముందు మీరు కథలు చెప్పడం, నేను వింటాం. సారా మామూలే కదరా. ముందు నువ్వు అందుకోరా. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్ళారు. వేటకి 7 చేపలు తీసుకొచ్చారు. 7 చేపలు ఎండబెట్టారు. 6 చేపలు ఎండిని, ఒక చేప ఎండలేదు. అయినా చిన్నప్పటి నుంచి అంటున్నా, ఆ చేప ఎండదా? ఏమో మరి, అసలు నాకు తెలియక అడుగుతున్నా. నీ ఉద్యోగం ఏంటిరా? నీకు తెలియపోవడం ఏంటి? మళ్ళీ గుళ్ళో పూజారిని కదా. మరి గుళ్ళో పూజారు అయి ఉండే ఈ నాన్ వెజిటేరియన్ స్టోరీలు ఎందుకురా? హీరో 4 రాళ్లు సంపాదిద్దామని రాళ్లు పడుతుంటాడు. ఒక అమ్మాయి అతను ప్రేమిస్తుంది. అనుకోకుండా ఆ అమ్మాయి కిడ్నీలో రాళ్లు పడ్డాయి. ఆ రాళ్లు తీయించడానికని హీరో వెనకేసుకున్న 4 రాళ్లు ఖర్చు పెట్టేశాడు. చివరికి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. శోభనం రోజు రాత్రి ఆ అమ్మాయి ప్రేమతో ఒక పాట పాడింది. రాయిని ఆటది చేసిన రోముడివా, కంగను తలపై మోసే శివుడివా. ఎందులోదిరా పాట? త్రిశూలం సినిమాలో. మరి శివుడి గురించి మన దగ్గర టచ్ చేస్తే
తెరలేపేసరికి అది కాకుల దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి, అందులో గుర్రం మీద ఓ రాజకుమారుడు లక్టాక్ 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 లక్టాక్. కాకులు చీమలే దూరలేనప్పుడు గుర్రం దాని మీద రాజు లక్టక్ లక్టక్ లక్టక్. ఇలాంటి కథలకు పెద్ద లాజిక్ అక్కర్లేదు మళ్ళీ. కథ చెప్పినా కొడతావు, చెప్పకపోయినా కొడతావు. నాకు ఇచ్చేస్తే నేను ఎల్లో క్వార్టర్ వేసుకుంటాను. నాకు అది అనకుండా ఎక్కడికి వెళ్తారా? నేను లేని టైం చూసి నా ఇంటి ముందు టెంట్ వేసి శివరాత్రి అంతా భజనలు జాగారాలు చేశారంటే అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఎంత ధైర్యరా మీకు? అది కాదు కానీ మళ్ళీ భక్తిలో రక్తం మిక్స్ చేసి రాత్రి ఒక ఐటమ్ సాంగ్ చేశాడు, రెస్పాన్స్ అదిరిపోయింది. నువ్వు నోరుమై తాగబోతేదవా? ఏయ్, ఏదో పుణ్యం వస్తుంది కదా అని. పుణ్యం వస్తుందని ఆలోచించావు గానీ తెలిస్తే నాతో ప్రాబ్లం వస్తుందని ఆలోచించి బుద్ధి కాలేదా? అంత బుద్ధుంటే ఏయ్, ముందా సోదాపి ఆ భక్తి రక్తి సాంగ్ ఏంటో పాడరా. పాడేయండి. పాడండి. రెడీ అయిపోతా. శివయ్య కాడున్నాడు, శివయ్య కాడున్నాడు, కైలాసంలో కూర్చొని ఉన్నాడు. అందమైన పూలతో స్వచ్ఛమైన పాలతో అభిషేకము చేయించుకుంటాడు. ఏం పాడేవరా? థ్యాంక్ యూ కొత్తగా ఉంటుంది కదా అని నేనే కొత్తగా ట్యూన్ చేశా. నాకు కూడా నీకేదో కొత్తగా బహుమతి ఇవ్వాలనిపిస్తుందిరా. రియల్లీ రియలీ? దీంతో నేను కొడితే 50, నువ్వే కొట్టుకుంటే 25. నీకు ఆ శ్రమ ఎందుకులే, మళ్ళీ నేనే కొట్టుకుంటా. కానీ 1 2 ఈవిడొచ్చిందేంటి? హాయ్ అండి, కంగ్రాట్స్. దేనికండి? యాక్చువల్లీ ఏంటండి ఆయన అలా కొట్టుకుంటున్నారు? ఆయన ఈ కాలనీకి జీసస్ అంటాడు. ఎవరు తప్పు చేసినా ఆయనకి ఆయనే శిక్ష చేసుకుంటాడు. అవును, వీళ్ళంతా ఎవరు? వీళ్ళు శాంతి ప్రశాంతి అనే సేవా సంస్థ నుంచి వచ్చారు. నమస్కారం అండి. వీళ్ళు ప్రతి సంవత్సరం 5 సోషల్ వర్కర్స్ ని గుర్తించి సన్మానిస్తారు. ఓకే. 4 ఆల్రెడీ ఎంపికయ్యారంట. 5వ వ్యక్తిగా నేను మీ పేరు సజెస్ట్ చేశాను. నన్నా? ఎవరినన్నా సన్మానించాలంటే మా బాబాయ్ని సన్మానించాలి. ఆయన మీ బాబాయా? అవును, బాబాయ్. ఇక ఆప్ బాబాయ్ చాలు. ఎక్కడో అనాథగా ఉన్న నన్ను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. చెప్పండి రా. అవును, నా ఇంట్లో ఉంటే చాలు, రెంట్ కూడా అవసరం లేదన్నాడు. ఏం బాబాయ్? మర్మకళ్ళంటే ఇది. కరెక్టే. మహి, రెగ్యులర్ గా వచ్చే పెయిన్ ఇవాళ చాలా సివియర్ గా వచ్చిందమ్మా. బాధను తట్టుకోలేకపోతుందని సెడేషన్ కి ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాం. శైలు, తగ్గిపోతుందమ్మా. నేను చచ్చిపోతానన్నయ్య. అలా అనకమ్మా. నేను ఇలా మంచం మీద ఉన్నంత కాలం నీకు మనశ్శాంతి ఉండదన్నయ్య. అందుకే నేను చచ్చిపోతానన్నయ్య. బాధ లేకుండా చంపేసే ఇంజక్షన్లు ఉన్నాయంట కదా, అవి నాకు ఇచ్చి నన్ను చంపేమన్నయ్య. అయ్యో, అలా అనకమ్మా, తప్పమ్మా. ఇంకా ఎంతకాలం ఆడుకుంటావు నాతో? తల్లిని చంపావు, తండ్రిని చంపావు, నా వాళ్ళందరినీ నాకు కాకుండా చేశావు. ఉన్న ఒక్క చెల్లిని అవిడిదాన్ని చేశావు. ఇప్పుడు దాన్ని కూడా తీసుకెళ్దామని చూస్తున్నావా? ఏంటి నేను చేసిన నేరం? అన్నప్రాసన రోజున అన్ని వదిలేసి నిన్ను పట్టుకోవడమే నేను చేసిన తప్ప? నాకు మల్లికార్జున అని నీ పేరు పెట్టడమే మా అమ్మ నాన్న చేసిన నేరమా? ఆ రూపంలో అక్కడికి వెళ్ళావు, ఈ రూపంలో ఇక్కడికి వెళ్ళావు అని అందరూ చెప్పుకుంటారుగా నీ గురించి. అలా కనపడకుండా దొంగ ఆడటం కాదు. నీకు దమ్ముంటే నా ముందుకు వచ్చి కనపడు. నువ్వు నేను తెలుసుకుందాం రా. ఈ నడవలేని కాళ్ళకి పట్టీలు ఎందుకన్నయ్యా? అది లేకుండా చంపేసే ఇంజక్షన్లు ఉన్నాయంట కదా, అవి నాకు ఇచ్చిందా? నన్ను చంపేమన్నయ్య.
కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు సప్తతాండవగతుల నటరాజపాదం బ్రహ్మాది దేవతలు మృక్కేటి పాదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం ఎవరు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది? నేనే. అసలు బుద్ధుందా నీకు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నిన్ను బతికించడానికి స్పృహ తప్పిపడి ఉన్న నిన్ను కంటికి రెప్పలా అంటి పెట్టుకొని నీకు అమ్మలా సేవ చేస్తే ఎవరు నువ్వని నిలదీస్తావా? ఆయన నిన్ను కాపాడిన దేవుడయ్యా. సారీ బ్రదర్, ఆయన మీద కోపం నీ మీద చూపించా. పేరేంటి? సాంబయ్యా. అదే నా పేరు. ఏ ఊరు? కైలాసగిరి. ఫ్యామిలీ? ఉన్నారు. 2 భార్యలు 2 కొడుకులు. ఎక్కడున్నారు? అర్థమైంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? అయితే నాతో వచ్చే. నువ్వు రమ్మని చెప్తే నేను రానా? ఒక్క నిమిషం. నువ్వు స్పృహలో లేనప్పుడు మహేశ్వరి అనే అమ్మాయి మాట్లాడింది. నీ చెల్లికి ఏం ప్రమాదం లేదు, ఆరోగ్యంగా ఉందని చెప్పమంది. ఎంత మంచి మాట చెప్పావు సాంబయ్య. ఒంటి మీద గాయాలే కాదు, గుండెల్లో బాధను కూడా తీర్చావు. గ్రహణ కిరణమా, రా రా, నా కన్నె జాడ చూపించు. రా వీడి రా, రా మజారే కిరణమా, మజారే. ఆ లోక వినాశక హేతువుని అంతం చేస్తాం. ఇదే మా శపథం. రాతి విగ్రహమునకే రసాగ్ని రగిలించితివి కదే. పండబారిన ఈ ఒంటికి పులకింత కలిగించితివి కదటే. వాట్ అ సర్ప్రైజ్! మీరు శివుడి గుడికి వచ్చారా? ఫ్రెండ్ పిలిస్తే ఎక్కడికైనా వెళ్ళాలని నా ఫ్రెండ్ సాంబయ్య చెప్పాడు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీరు కూడా వెళ్ళరండి. ఇప్పుడే వచ్చేస్తాను.
మన లక్ష్యం వీడు కాదు, అది ఇప్పుడు నువ్వు మమ్మల్ని చంపినా సరే వేల మంది అఘోరాలు కాశీ నుంచి వస్తారు, మహేశ్వరిని చంపి తీరుతారు. నీ మీద ఎవడి నీడ పడ్డా, నిన్నెవడు ఆశపడ్డా వదలను. నువ్వు నాదానివి, నాకే సొంతం. మజారే మరి మజారే. ఇప్పుడు నువ్వు మమ్మల్ని చంపినా సరే వేల మంది అఘోరాలు కాశీ నుంచి వస్తారు, మహేశ్వరిని చంపి తీరుతారు. మర్డర్కైనా అటాక్ అయినా ఏదో రీజన్ ఉంటుంది. మీకు బిజినెస్ లోను పర్సనల్ లైఫ్ లోను శత్రువులు లేరంటున్నారు. మరి అలాంటప్పుడు ఎక్కడో కాశీలో ఉండే అఘోరాలు మహిని చంపాలనుకుంటున్నారంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అదే మాకు అర్థం కావడం లేదు. మళ్ళీ నీ ప్రాణాలకు తెగించి మా అమ్మాయి ప్రాణాలు రక్షించావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవయ్యా. ఇక నుంచి నువ్వు పరాయివాడివి కాదు, మా కుటుంబంలో ఒకడివి. మీలో ఒక్కడన్నారుగా, ఈ రోజు నుంచి మహికి నేనున్నాను. మీరంతా ధైర్యంగా ఉండండి. వస్తా. బాయ్. నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం, నేను ఇష్టపడే వాళ్ళ కోసం ఏమైనా చేస్తా, ఎంతకైనా తెగిస్తా. మహి నాన్న ఇక నుంచి మళ్ళీ మనతోనే ఉంటాడు. సరే నాన్న, ఇదేనండి మీరు. అదిరింది. ఇంతకీ చూసిందేయం ఆడా మగ? మీకు ఎగతాళిగానే ఉంటుంది. అప్పుడు నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఇప్పుడు భయం పోయిందేంటి? మీరు వచ్చారుగా. రూమ్ నచ్చిందా? నిజం చెప్పాలంటే ఇదే మా కాలనీలో అయితే నేను ఇంటికి వెళ్ళేసరికి మా గ్రూప్ అంతా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ వచ్చేసావా అంటూ వాడేసుకుంటారు. అందరం ప్రశాంతంగా కూర్చుని పూజ ప్రారంభించి కాస్తంత తీర్థం పుచ్చుకుంటాం. తర్వాత మా ఊళ్ళంతా పురాణ కథలు చెప్తుంటారు. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. మనం మనకు తెలిసిన రామాయణం భారతం చెప్పుకుంటాం.
ఆ తర్వాత ఇంకేముంది, భజనే. భజన భజన అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఇప్పటి నుంచి ఇక్కడే చేసుకోవచ్చు. ఇక్కడ మాది బాగా మాసు, మీ వాళ్ళకంత మాసు నచ్చదు. మాదేదో హ్యాపీగా గడిచిపోయే లైఫ్. అయినా ఏం చేస్తాం, ఇక్కడికి రాక తప్పలేదు. ఇష్టమైన వాళ్ళ కోసం కష్టమైనా తప్పదు కదా. నేనంటే మీకు అంత ఇష్టమా? చాలా. My beautiful Hyderabad. Wow. मजा रे राहुल, मजा रे। రాహుల్, హౌ ఆర్ యు? హాలీవుడ్ హీరోలో ఉన్నావు. వెల్కమ్. థ్యాంక్ యూ. మహి రాలేదా మోయా? లేదు, అంతా నీకోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఓకే. సారీ రా, కొత్త వాళ్ళని చూస్తే కొద్దిగా. ఇట్స్ ఓకే మోయా. కుక్కలు యజమాని క్షేమాన్ని కోరుకుంటాయి. ఐ లవ్ డాగ్స్. తీసుకెళ్ళండి వాటిని. చిన్న మామేలు. అరే బాబాయ్. వీడిది హ్యాండా ఐరన్ రాడ్డా? రాహుల్, ఏంట్రా ఇది? చూసారా, పెద్దలంటే వీడికి ఎంత మర్యాద, ఎంత గౌరవం. చిన్నప్పుడు నన్ను అత్తయ్య అంటే పొడ్డు పొడుగు ఎంత ఎదిగాడు. అందరినీ ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. రామల్లిరా, మన మహి ప్రాణాలు కాపాడాడని చెప్పానే, మళ్ళీ ఇతనే. హలో. తను రాహుల్. హాయ్. రాజేశ్వరి వాళ్ళ అన్న కొడుకు. అమ్మ నాన్న లేరు, అమెరికాలోనే సెటిల్ అయిపోయాడు. మన మహికి కాబోయే భర్త. పెళ్లి కోసం అని పిలిపించాం. నాకు కాబోయే భార్యని సేవ్ చేసినందుకు థ్యాంక్స్. ఇక మీదట తనని నేను కాపాడుకుంటాను. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మహి, బావని గుర్తుపట్టావా?
రాహుల్ బావా నువ్వు చిన్నప్పుడు కలిసి ఆడుకునేవారు కదా. హాయ్ మహి. రాహుల్ ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి. నువ్వు పుట్టిందే నా కోసం, నేను వచ్చిందే నీ కోసం. ఏంటి మావయ్య, మహి నన్ను గుర్తుపట్టినట్లేదు? ఏం లేదు రాహుల్, నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిందిగా అందుకే. పెళ్ళనేసరికి మహికి అంతకు వచ్చేసింది. మళ్ళీ నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి మళ్ళీ. నేనున్నాను.